అమిత్ షా చెప్పిన ఈ కొత్త మిత్రులు టీడీపీయా కాదా? ఏపీలో పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి? వీటి గురించి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూసాము అమిత్ షా అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తారని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కొత్త మిత్రులు టీడీపీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు? ఇక ఏపీలో కూడా మరికొన్ని నెలల్లో ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ పొత్తులపై క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ ముఖ్యమైన నేత అమిత్ షా కొద్దిసేపు క్రితమే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ప్రధానమైన వ్యాఖ్యలు, ఎన్డీఏ కూటమి నుంచి మేము ఎవరిని కూడా గతంలో బయటికి కూడా పంపలేదు, కేవలం ఆ రాష్ట్రాలకు సంబంధించి ఉన్న రాజకీయ కోణాల నేపథ్యంలోనే కొంతమంది వెళ్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమికి కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం సరిగ్గా ఈ అంశాన్ని గమనిస్తే 2019 ఎన్నికల సమయంలో కూడా 2014 నుంచి 19 వరకు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అంటే ప్రత్యేక హోదా విభజన హామీల విషయాన్ని అధికార పక్షం ప్రతిపక్షాలు అప్పుడు దానిపై హోరాహోరీగా తలపడే పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో అప్పుడు ఆయన బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. సో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాలుగా చెప్పి మనం స్పష్టంగా భావించాలి. అది అదే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి కూడా ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పడబోతున్నాయి. ఈ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 నెలల్లో జరగబోతున్న మహా సంగ్రామానికి 3 పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఈ 3 రాజకీయ పార్టీలు ఒక వేదికపై రాబోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో 3 పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. ప్రధానంగా వైసీపీని గద్దె దించే దానిలో భాగంగానే ఏ నియోజకవర్గాలు ఎవరెవరు పోటీ చేయాలి, ఏ పార్లమెంటు స్థానాలు ఏ పార్టీకి కేటాయించాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి నివాసంలో నిన్న ఈరోజు సర్వేలు, ముఖ్యమైన నాయకులతో కూడికలు, తీసివేతలతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఈ పొత్తులు, ఎత్తులపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. సో ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8 నుంచి 11 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ దాదాపుగా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అలాగే జనసేనకు సంబంధించి 25 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ కూడా నిర్ణయం తీసుకుని దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా అంగీకారం తెలిపారు. ఇక మిగిలిన 139 నుంచి 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతా ఉంది. దాదాపుగా 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రానున్న 1-2 రోజుల్లోనే ఈరోజు సాయంకాలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి వస్తున్నారు. వచ్చిన తర్వాత ముఖ్యమైన నాయకులు, నేతలతో కూడా ఆయన సమావేశం అవుతారు. ముఖ్యంగా ఈ పొత్తులో భాగంగా కొన్ని స్థానాలను బీజేపీ కోరుతా ఉంది. దానికి సంబంధించి వారి ముఖ్యమైన నాయకులతో మాట్లాడి రేపు మధ్యాహ్నం కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. సో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత దాదాపుగా ఈ 3 పార్టీలకు సంబంధించిన కూటమి అధికారికంగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సోమవారం సాయంత్రానికి కానీ మంగళవారం ఉదయానికి కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో దాదాపుగా చేరబోతోంది. సో అలాగే పొత్తులకు సంబంధించి ఎవరెవరికి ఎన్ని స్థానాలు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి అనే దానికి సంబంధించి ఈ నెల 12 కానీ 13వ తేదీలో ఎవరికి ఎన్నెన్ని స్థానాలు అనేది స్పష్టమైన ప్రకటన వస్తుంది. ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారనే దానికి సంబంధించి 14-15 తేదీలో ప్రకటిస్తారు. రైట్, థ్యాంక్ యూ శివ.